ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता तొమ్మిదో అధ్యాయం 7వ శ్లోకం. सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ सृजाम्यहम्. सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ सृजाम्यहम्. నూతనం అనేది దానికి ఒక అర్థం ఉంటుంది. మన నూతన వస్త్రధారణ చేసినప్పుడు అవి కొత్తగా తయారు చేయబడి కుట్టించబడి భగవంతుడికి అర్పించి అది మనం స్వీకరిస్తాం. అది కొత్త బట్టలు అంటారు. అంటే దాంట్లో నిర్మాణం దాని యొక్క మొత్తం కొత్తగా జరిగింది. సో ప్రతి తిథి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ప్రతి తిథికి ఒక అర్థం ఉంటుంది. సో ఆ పుణ్యతిథిగా మనం ఏదైతే భావిస్తామో దానికి కూడా అర్థం ఉంటుంది. లైక్ పోయిన కొన్ని రోజుల క్రితం మనం వైకుంఠ ఏకాదశి తిథి అన్నారు, పుత్రదా ఏకాదశి తిథి అన్నారు. సో ఆ తిథిని మనం పుత్రదా ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని చెప్పి జరుపుకుంటున్నామంటే ఆ తిథికి ఒక ప్రత్యేకత ఉంది, ఇతిహాసం ఉంది, దానికి విశిష్టత ఉంది. ఇక సంక్రాంతి అంటాం, ఉత్తరాయణం అంటాం, వీటన్నిటికి కూడా ఒక అర్థం ఉంది. ముక్కోటి ఏకాదశి అని అన్నారు కదా మొన్న కూడా, దాన్ని కూడా అంటారు. అంటే ముక్కోటి దేవతలంతా కూడా నిద్ర లేశారు. దక్షిణాయనంలో వాళ్ళంతా కూడా పడుకొని ఉంటారు. ఉత్తరాయణ సమయానికి వాళ్ళు లేస్తారన్నమాట. సో ఇలా ప్రతి తిథికి ఒక అర్థం ఉంది. మరి డిసెంబర్ 31 నుంచి జనవరి 1 తిథి మారటంలో అర్థమే ఉంది. ఏమర్థం ఉంది? ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? ప్రతి నెల కూడా మారుతూ ఉంటుంది. ప్రతి తిథి మారినప్పుడు ఆఖరి తిథి ఇచ్చినప్పుడు మా నెల మారుతుంది. సో ఆ తిథికి ఒక ప్రత్యేకత లేనప్పుడు దానికి అంత విశిష్టత ఇచ్చి మూర్ఖంగా సమయాన్ని, శక్తిని, డబ్బుల్ని వ్యర్థం చేసుకోవటం మూర్ఖత్వం అంటారు. ఎందుకంటే మన జీవితం ఒక లక్ష్యం కోసం ఉండాలి, ఉన్నత లక్ష్యం కోసం. పోనీ భౌతిక లక్ష్యం అయినప్పటికీ ఫలానా తిథుల్లో భౌతిక లక్ష్యాలు కూడా తీరుతాయి. ఫలానా లైక్ మొన్న పుత్రదా ఏకాదశి, ఆ ఏకాదశి ఆచరించిన వాళ్ళకి పుత్ర సంతానం లేని వాళ్ళకి సరిగ్గా ఆచరించి ఆ తిథి ఆశీర్వాదం లభిస్తే సంతానం కలిగి పుత్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అది భౌతికమైంది, ఆధ్యాత్మిక లక్ష్యం ఏం పెద్ద కాదు అది. కానీ దానికి కూడా ఒక శక్తి ఉండే ఒక తిథి ఉంటుంది. ఫలానా తిథుల్లో పితృలకి తర్పణం ఇస్తే వాళ్ళు అందుకుంటారు ఖచ్చితంగా. అది నిర్దేశితమైన తిథులు ఉన్నాయి. సో ప్రతిదానికి మనకి భౌతికంగా ఉన్నా సరే దానికి సమయం ఉంది. మరి ఇదేమి సమయం? ఆలోచించాల్సిన విషయం. సో మూర్ఖంగా వాళ్ళందరూ చేస్తున్న ప్రపంచం అంతా చేస్తున్నారు కాబట్టి మనం చేయటంలో అర్థం లేదు.
లైక్ మొన్న December 25 క్రిస్మస్, జీసస్ క్రైస్ట్ ఆవిర్భావ తిథి, ఆయన పుట్టిన రోజు అని చెప్పి వేడుకగా జరుపుకున్నారు. కానీ కొంతమంది క్రైస్తవ మిత్రులు కూడా దాన్ని ఖండిస్తున్నారు. బైబిల్లో ఎక్కడ 25 డిసెంబర్ లేదు. సరే, వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకొని ఒక తిథి లేదు కాబట్టి ఒకటి పెట్టుకుందామని చేసుకుంటే పర్వాలేదు. కానీ December 1 ఏమిటి? January 1 ఏమిటి? సో ఇది నూతన సంవత్సరం మన లెక్కలోకి కాదు. బహుశా దీన్ని సృష్టించిన వాళ్ళకి అలా లెక్కలోకి రావచ్చు, కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ తిథి మార్పు వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. అట్లా జరుపుకోవాలంటే ప్రతిరోజు నూతనంగా జరుపుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పినట్టు శ్లోకం, ప్రతిరోజు ఉదయం లేస్తూనే మనకు ఒక అవకాశం. దేనికి అవకాశం? మన లక్ష్య సాధనకి ఇంకొక అవకాశం, కొంచెం ముందు వెళ్ళటానికి ఒక అవకాశం. సో అందుకే మనం ఆ సాధనకై ప్రయత్నం చేయాలి. సో ప్రతిరోజు ఒక మంచి అవకాశం, ప్రతిరోజు వేడుక జరుపుకోవాలి. వాస్తవంగా మందిలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఒక అవకాశం. సో ఏదైనా తిథికి విశిష్టత రావాలంటే ఆ తిథిలో ఏదో శక్తి ఉండాలి, లేకపోతే ఆ తిథి రోజు ఏదైనా గొప్ప విశేషం ఏదో జరిగి ఉండాలి. లైక్ దీపావళి జరుపుకుంటారు. ఏంటి విశేషం? శ్రీరామచంద్రుడు అయోధ్యకి తిరిగి వచ్చారు. వాస్తవంగా అది అమావాస్య, అయినా అది గొప్ప పుణ్యతిథిగా జరుపుకుంటాం, ఒక వేడుకగా జరుపుకుంటాం. ఎందుకంటే అక్కడ ఒక చాలా శుభకార్యం ఒకటి జరిగింది, పెద్ద ఈవెంట్ జరిగింది. ఇక మూడో కారణం ఏంటంటే ఒక పుణ్యాత్ముడు జన్మించుంటాడు. ఒక పుణ్యాత్ముడు జన్మించిన తిథి సర్వలోక కళ్యాణానికి ఆయన జన్మించాడు కాబట్టి దాన్ని కూడా గొప్పగా జరుపుకోవచ్చు. సో మొదటి కారణం, ఆ తిథిలోనే ఏదో శక్తి ఉండాలి, లేక భగవంతుడు ఏదో విశేషమైన లీల జరిపి ఉండాలి, లేకపోతే భక్తులు ఏదైనా పెద్ద విశేష లీల జరిపి ఉండాలి, లేకపోతే భగవంతుడు లైక్ జన్మాష్టమి, రామనవమి, నరసింహ చతుర్దశి, వామన ద్వాదశి, వరాహ ద్వాదశి, నిత్యాంత్రయోదశి. సో ప్రతి తిథికి ఒక అవతారం ఎత్తి దానికి ఒక విలువని ఇచ్చారు. అలా భక్తుడు కూడా ఆ తిథి జన్మించి విలువ ఇచ్చారు. సో ఈ పై చెప్పుకున్న ఈ మూడు కారణాలు ఏదైనా తిథికి ఏదైనా బలం ఉంటే దాన్ని కొంచెం రోజు కన్నా కొంచెం ఎక్కువ వేడుక జరుపుకోవడంలో అర్థం ఉంది. కానీ కేవలం ఒక డేట్ మారటం వల్ల దాన్ని గొప్పగా జరుపుకోవడంలో అసలు ఏమీ అర్థం లేదు. దానికి పూర్వం స్వతంత్రం రాకముందు అసలు దీన్ని పట్టించుకునేవాళ్ళు లేడు. కానీ స్వతంత్రం వచ్చినాక విశేషంగా జరుపుకోవడం జరిగింది. ఈ మధ్యకాలం మాత్రం అది ఎవరు చెప్తున్నారు ఇవాళ, మిగతా పండుగల్లో ఒకళ్ళు కలుసుకోవటం లేకపోయినా, ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకోవటం లేకపోయినా, ఈరోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. సో అంత విలువ కట్టేసాము దీనికి. మరి దాన్ని లాభం ఏంటి? సో అందుకే మనం ఆలోచించాలి ఏది చేసినా. సో ఇది ఒకటైతే, ఇక కొత్తతనం అంటే ఏంటి? మనం జీవితంలో ఒక కొత్తతనం రావాలంటే భౌతికత్వంలో కొత్తతనం లేదు. ఉదాహరణకి కొత్త ఫ్యాషన్ ఈ మధ్య మెల్లగా వస్తుంది. ఏంటి? మళ్ళీ బెల్ బాటమ్. ఒకప్పుడు చిన్న ప్యాంట్ సన్నగా ఇప్పుడు వేసుకుంటున్నారు, ఇప్పుడు దాన్ని పెంచుతున్నారు. ఇవన్నీ మళ్ళీ రిపిటేషనే. భౌతిక జగత్తులో కొత్తవేమీ లేవు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికత్వానికి వెళ్తామో అక్కడ కొత్తతనం ఉంటుంది.
వాస్తవంగా కొత్తదనం అనేది అక్కడే లభిస్తుంది. పూర్వం పాత సినిమాలు చూస్తే ఉంది, ఇప్పుడు సినిమాలు చూస్తే ఉంది. థీమ్ ఒకటే, ఒక హీరో, హీరోయిన్, ఒక హీరోయిన్ కష్టపడతారు, హీరోయిన్ మళ్ళీ వాళ్ళు ఈయన డిషుమ్ చేసి ఫైట్ చేసి హీరోయిన్ కాపాడతారు. అప్పుడు సినిమా అంతే, ఇప్పుడు సినిమా అంటే కొంచెం సెటప్ మారుతుంది, అటు మారుతుంది, కానీ స్టోరీ లైన్ బేసిక్గా సేమ్. సో ఎంత అటు ఇటు చేసినా సుమారుగా అంతే ఉంటుంది. సో కొత్తతనం అనేది ఓన్లీ మనకి ఆధ్యాత్మిక విషయాల్లో లభిస్తుంది. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. కొత్తతనం అనేది భగవంతుడితో సంబంధిత విషయాల్లో ఉంటుంది. లేకపోతే మనకు ఆ కొత్తతనం అనేది ఎక్కడ లభించదు. అది తాత్కాలికంగా ఏదో కొత్తగా అనిపించవచ్చు, కానీ అది మళ్ళీ ఇంకొకరికి అది చాలా పాతగా ఉంటుంది. కొత్తతనం ఏం లేదు. సో అందుకే మన ఆధ్యాత్మిక స్థాయికి ఎదగకపోతే ఈ కొత్తతనంలో ఉన్న ఆనందాన్ని, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ సంథింగ్, బట్ హ్యాపీ ఎట్లా అవుతుంది? ఓన్లీ ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటుంది. వాస్తవ హ్యాపీనెస్ అక్కడ మాత్రమే మనం పొందగలుగుతాం. సో అది మనకి కొత్తతనం ఇస్తుంది. అందుకే ప్రతినిత్యం మన చైతన్యాన్ని మనం ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగేలాగా చూసుకోవాలి. సో మనం ఎదగటం అంటే ఆధ్యాత్మిక స్థాయికి మనం ప్రస్తుత స్థాయిలో ఎక్కడున్నామో తెలుసుకోవాలి ముందుగా. అంటే ఒక వ్యక్తిత్వాన్ని, ఒక వ్యక్తి మనం పరిచయం చేసుకుంటాం. మాటల్లో, ఆయన చేష్టల్లో, ఆయన వ్యవహారంలో ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవచ్చు. అలాగే మనం కూడా ఏ స్థాయిలో వ్యవహరిస్తున్నామో మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ వ్యక్తిత్వం అనేది దేని ఆధారంగా నిర్ధారితమైనది మనం అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. ఈ మధ్య స్కూల్స్లో, కాలేజెస్లో మేము వ్యక్తిత్వం అనే దానిపై, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దానిపై చర్చ జరుపుతున్నాం అన్నమాట. సో జనాన్ని అడిగినప్పుడు వ్యక్తిత్వం అంటే ఏంటి? సో వ్యక్తిత్వం అనేది అర్థం చేసుకోవాలి మనం. సో ఒక పర్సనాలిటీ అని కానీ మనం అర్థం చేసుకునేది ఆయన ఎలా, ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు చూడటానికి. ఆయన మళ్ళీ మంచి పర్సనాలిటీ అండి, కొంచెం బుద్ధిగా లావుగా అంటే మంచి పర్సనాలిటీ అంట. అంతవరకైనా పర్సనాలిటీ. సో ఈ రోజుల్లో మనం విశ్లేషిస్తే పర్సనాలిటీ ఎట్లా మనం చూస్తాం, ఎలా గుర్తిస్తాం, నిర్ధారిస్తాం. ఒకతను పెద్ద కారులో వచ్చాడు అనుకోండి, వెంటనే మనసు ఏమంటుంది? ఈయన పెద్దవాడు ఉండొచ్చు. ఒకతను మంచి బంగారం గడియారం పెట్టుకొని, చైన్ పెట్టుకొని వచ్చాను అనుకోండి, ఏమనుకుంటాం? ఈయన గొప్ప పర్సనాలిటీ అనుకుంటాం. ఈయన మంచి కాస్ట్లీ 5,000 రూపాయలు 10,000 రూపాయలు డ్రెస్ వేసుకొని వచ్చాడు, గొప్ప పర్సనాలిటీ అనుకుంటాం. సో ఈ రోజుల్లో ఒక వ్యక్తిత్వాన్ని గుర్తిస్తున్నాం ఎలా? వాళ్ళు వాడే వస్తువుల మీద ఆధారంగా. చాలా వరకు దీనిపైనే దృష్టి ఎక్కువైపోయింది. అందుకే అందరూ కూడా తన వికాసాన్ని ఎలా తెలుసుకుంటున్నారు? నా వస్తువులు ఎంత ఖరీదైనవి, ఎంత గొప్ప వస్తువులు నేను ఎక్కువ సేకరిస్తానో దాని ఆధారంగా నేను ఒక వ్యక్తిత్వం అని చెప్పి మనం గుర్తిస్తున్నాం. సో అందరి కృషి, వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి? చాలా ఖరీదైన వస్తువులు మధ్యలో నేను ఉండాలి, వాటిని వాడుతూ ఉండాలి. సో అప్పుడు నేను వికాసం చెందుతానని ఒక భావన వస్తుంది. ఒక విద్యార్థి అన్నాడు, మా దగ్గర వెళ్ళి ఆయన
వదిలేశాడు, ఇక్కడ ఉండటం వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. చెడు సహవాసం పెరిగింది. ఈ మధ్య తెలిసింది ఆయన వెళ్ళి ఎక్కడో పనిచేస్తున్నాడు. ఎందుకు పనిచేస్తున్నాడు? నాకు పెద్ద ఒక స్మార్ట్ ఫోన్ కనుక్కోవాలి నేను, అది నా స్టేటస్ సింబల్. సో ప్రతి వ్యక్తికి అట్లా ఒక భావన ఉందన్నమాట. నేను వికాసం చెందుతానంటే నేను ఒక పెద్ద కారో పెద్ద ఏదో ఈ రూపంగా వికాసం అనుకుంటా. సో అది ఒక స్థాయి. దానికి పై స్థాయి ఫిజికల్ ఫిట్నెస్, శారీరక పుష్టి. కొంతమంది ఇవన్నీ కాదండి, నేను మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా జీవనం గడపడమే నా వ్యక్తిత్వం, నా వికాసం ఏంటి, నేను ఆరోగ్యంగా ఉండాలి. దానికి వాళ్ళు వాకింగ్ చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అవి చేస్తారు, మంచి ఆహారం మాత్రమే తీసుకుంటారు, సేంద్రీయ వ్యవసాయంతో పండించింది తీసుకోవాలనుకుంటారు, చాలా వీటి మీద బాగా జాగ్రత్త చూపిస్తారు. సో అప్పుడు వాళ్ళేంటి, శారీరకంగా పుష్టిగా ఉన్నారనుకుంటా. సో శారీరక పుష్టి, మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి వ్యాయామంతో ఆహారం అంటే బాహ్యంగా శారీరకంగా పుష్టితనం అంటే మంచి వ్యక్తిత్వంగా మనం చూపించవచ్చు. ఈయన హెల్దీ మ్యాన్, మంచి హెల్దీ లేడీ అని మనం చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఆ స్థాయికి ఎదుగుతున్నారు మెల్లమెల్లగా. అబ్బో బయట కూరగాయలు అంత బాగోలేదు, మనం పండించాలి, ఇది మనం చేయాలి, ఇవి అని ఇవాళ ఒక పెద్ద సదస్సు జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళొచ్చాం మేము ఉదయం. సో మన ముఖ్యమంత్రి గారు 2018 న్యాచురల్ ఫార్మింగ్ సంవత్సరంగా డిక్లేర్ చేశారు. ఇప్పటి వరకు మేము టెక్నాలజీ మీద పనిచేస్తాం, ఇప్పటి నుంచి మేము వ్యవసాయం మీద చేస్తాం. మా ఉద్దేశం మా రాష్ట్రంలో అందరూ కూడా ఈ రసాయనాలు, పురుగు మందులు అవనివ్వండి, ఎరువులు అవనివ్వండి, ఇవన్నీ కూడా వాడకుండా కేవలం న్యాచురల్ ఫార్మింగ్తో పండించినవి మాత్రమే తీసుకోవాలనే సంకల్పంతో మేము ఈ సంవత్సరాన్ని అంతా న్యాచురల్ ఫార్మింగ్ సంవత్సరంగా చెప్పారు. వెరీ గుడ్. యాక్చువల్లీ ఒక స్థాయి ఎదిగినట్టు. మొన్న ప్రెసిడెంట్ గారు వస్తే న్యాచురల్ ఫార్మింగ్ చేసిన రైతుల నుంచే కూరగాయలు తెప్పించి ఆ ప్రెసిడెంట్ గారికి విందు ఇచ్చారంట. సో ప్రెసిడెంట్ గారు బాగా నీళ్ళలాంటి రుచికరమైన ఆహారం తినలేదన్నారంట. ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వెల్లడిచ్చారంటే ఈ రోజు నుంచి నేను న్యాచురల్ ఫార్మింగ్ పండించిన రైతులు కూరగాయలు తీసుకొనే నేను తింటాను, ఇంక నుంచి వేరే తిన్నాను. వెరీ గుడ్, గొప్ప విషయం. అంటే సో ఒక స్థాయికి ఎదిగారు. వెరీ గుడ్. ఆరోగ్యం మీద కొంచెం అవగాహన పెరుగుతుంది. కానీ అదేమిటి, ఒక స్థాయి ఎదిగినట్టే అంతే. కేవలం శరీర పుష్టి. దానికి పైన ఉంటుంది ఇంకొక పర్సనాలిటీ. ఏంటి, ఇంగ్లీష్లో అంటారు ఇమోషనల్ కోషెంట్, మానసిక వ్యవహారం. సో ఒక వ్యక్తి ఆ స్థాయికి ఎదగాలి, మానసిక వ్యవహారానికి. దాంట్లో మంచి నిపుణత చూపించాలి, దాంట్లో ఎదగాలి, ఆ స్థాయిలో దాన్ని కరెక్ట్గా పాటించగలగాలి. సో ఇమోషనల్ కోషెంట్ ఏదైతే ఉందో, మానసిక పరిస్థితి, దీన్ని అట్లా మనం విశ్లేషిస్తాం. దీన్ని ఎలా విశ్లేషిస్తాం? మనం కుటుంబ సభ్యులు అయితేనేమి, మిత్రులు, బంధువులు అయితేనేమి, వాళ్ళతో ఎట్లా వ్యవహరిస్తాం, మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, దాని ఆధారంగా ఉంటుంది. ఇమోషన్స్, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎలా మనం దానికి ప్రతిస్పందిస్తాం.
సో దీన్ని విశ్లేషించడానికి సైకాలజిస్ట్ ఏమంటారు, ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్తారు అన్నమాట. అంటే ఒక వ్యక్తితో మనం వ్యవహరిస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ వ్యక్తితో ఒక అకౌంట్ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ వ్యక్తితో అకౌంట్ ఓపెన్ అవ్వగానే దాంట్లో ఏంటి డిపాజిట్స్ జరుగుతుంటాయి, విత్డ్రాల్స్ జరుగుతుంటాయి. డిపాజిట్స్ ఏంటి, ఆ వ్యక్తి ఏదన్నా వస్తువు తెచ్చిచ్చారనుకో, ఓ సింతేనా అన్నా అనుకోండి, ఏమవుతుంది, డిపాజిటా విత్డ్రాలా? విత్డ్రాల్ జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి ఎంత చిన్న వస్తువు అయిన తెచ్చి దాన్ని చాలా మనం కృతజ్ఞత చూపించామనుకోండి, ఏమవుతుంది, డిపాజిట్ జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. సో ఇలా మనం వ్యవహారంలో ఎట్లా మనం మన మనసు భావాన్ని ఎలా వ్యక్తపరుస్తాం అనేది ఇమోషనల్ కోషంట్. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో కేవలం ఐక్యూ టెస్ట్ చేసేవాళ్ళు, కానీ ఈరోజు ఈ మధ్య ఈక్యూ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఫలితాలు వస్తేనే జీవించడం కాదు, విఫలం అవుతే కూడా జీవించగలగాలి. ఈ మధ్య అది తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇమోషనల్ కోషన్ టెస్ట్ చేస్తున్నారు. ఎంత తట్టుకోగలుగుతాడు ఆయన, సహనం ఎంత ఉంది. సో ఇమోషనల్ కోషన్ కూడా చాలా ఇంపార్టెంట్ వ్యవహారంలో. సో ప్రతి వ్యక్తితో మనం ఎప్పుడైతే సంబంధం ఉంటుందో ఆ ఇమోషన్స్ పరీక్షించబడతాయి. ప్రారంభంలో మనం ఎలా ఉంటాం, రిలేషన్ పెంచుకోవడానికి చాలా ఓర్పు సహనంతో ఆయన ఏమన్నా సరే వీళ్ళు ఏమన్నా సరే ఇరువురు చాలా సహకరిస్తారు. కొంతకాలానికి సహించలేం, మనం వాళ్ళు చూస్తేనే సహించలేం. అంటే మన వ్యక్తిత్వం కేవలం ఈ బాహ్యమైన శరీరం వైపే ఉంది, ఈ ఇమోషనల్ కోషన్ వైపు మనం పెద్దగా వికాసం చెందలేదు. సో ఇది ఇమోషనల్ కోషన్. దానిపైన ఉన్నది ఇంటెలిజెంట్ కోషంట్. ఇంటెలిజెంట్ కోషన్ అంటే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం జీవితంలో, ఇది ఉన్నత స్థాయి. సో ఈ నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా చాలా కష్టమైన పని. పెద్ద పెద్ద వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తారు, దానికి చాలా బుద్ధి ఉండాలి. సో ఆధునిక సమాజంలో దీన్ని ఎట్లా టెస్ట్ చేస్తారు, రీజనింగ్ ఇస్తారు, అరిథమెటిక్ ఇవన్నీ కూడా ఇస్తారన్నమాట ఎగ్జామ్స్లో. ఎలా నువ్వు డిసిజన్ తీసుకుంటావు, దీనికి ఎలా సొల్యూషన్ ఇస్తావని చెప్పి. కానీ ఇది సరిపోదు, ఎందుకంటే జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చిన్న చిన్న నిర్ణయాలు పేపర్లో ఇచ్చి రాసేవి సరిపోవు. జీవితంలో గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక అమ్మాయి తెలిసిన మాకు అమ్మాయి ఎప్పుడు స్కూల్లో కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఇంటర్ తర్వాత ఐఐటీలో సీట్ వచ్చింది, దాంట్లో ఫస్ట్ ర్యాంకే. ఆ తర్వాత క్యాట్ ఎగ్జామ్ రాసి ఐఐఎం అహ్మదాబాద్లో చేరింది. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ర్యాంకే. సెకండ్ ఇయర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఆమె ఊరేసుకొని చనిపోయింది. ఆమె ఇంటెలిజెంటా? ఇంటెలిజెంటే, అప్పుడు ఫస్ట్ ర్యాంక్ కదా. ఫస్ట్ ర్యాంక్. కానీ ఆమె ఇంటెలిజెంట్ కాదు. ఆమె ఈవెన్ ఇమోషనల్ కోషంట్ కూడా తట్టుకోలేదు. సో ఆమె వ్యక్తిత్వం, పర్సనాలిటీ చాలా వీక్ పర్సనాలిటీ. సో ఇంటెలిజెంట్ కోషన్ అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం జీవితం.
అది ఇంటెలిజెంట్ క్వశ్చన్, అది బుద్ధున్నవాడు చేసే. కర్ణుడికి సలహా ఇచ్చారు కృష్ణుడు యుద్ధం ముందు. నీకు తెలిసే ఉంటుంది, నువ్వు కుంతిపుత్రుడివి, అగ్రజుడివి, నువ్వు యుద్ధం అనుకో, పాండవులపై వచ్చేసే లేకపోతే అన్నాడు. సో కర్ణుడు అన్నాడు, నాకు తెలుసు యుధిష్ఠిర మహారాజు కనుక నేను కుంతిపుత్రుడిని, ఆయన అన్నయ్యనని తెలుసుకుంటే వెంటనే నన్ను స్వీకరిస్తాడు. స్వీకరించడమే కాదు, రాజ్యాన్ని అంతా కూడా నాకే అప్పచెప్తాడు. అంతేకాదు, అది నేను ఇవ్వగానే నేను వెంటనే దుర్యోధనకి అప్పచెప్తాను అన్నాడు. అదేంటి అన్నాడు. ఎందుకంటే అది నా నిర్ణయం అన్నాడు. సో ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కర్ణుడు ప్రతి దాంట్లో జీవితంలో ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. స్వయంగా కృష్ణుడు వచ్చి చెప్పినా అర్థం కాలేదు. అప్పుడప్పుడు కొంతమంది ఉంటారు డివోటీస్, కొంతమంది జనం అంటారు, అర్జునుడికి కృష్ణుడు వచ్చి చెప్పాడు, నాకు వస్తే నేను వింటానన్నా. కానీ కృష్ణుడు స్వయంగా వచ్చి చెప్పినా వినని వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి కర్ణుడు. సో మనకి ఎవరు చెప్పారా అని కాదు, వాస్తవం సత్యం చెప్తే మనం మారటానికి సిద్ధంగా ఉండాలి, నిర్ణయం మార్చుకోవాలి. సో అది ఇంటెలిజెన్స్. సో దీనిపైనే ఉంటుంది స్పిరిచువల్ కోషంట్. మన ఆధ్యాత్మికంగా ఎదగాలి, మన స్పిరిచువల్ పర్సనాలిటీ పైకి రావాలి. సో చూడండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం మనం? భౌతిక వస్తువుల ఆధారంగా ఒక వ్యక్తిని గుర్తించటం, అవునా కదా? ఇప్పుడు సమాజం అంతా ఎలా చూస్తుంది? బేస్డ్ ఆన్ వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత కొత్త బట్టలు వేసుకుంటున్నాడు, వాటి శరీరం ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, అవి నకిలీయా అసలియా, దాని ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించడం జరుగుతుంది. రెండోది ఏంటి? ఇంకో దానికి పై స్థాయి ఆయన శరీర పుష్టి, జస్ట్ బాహ్య శరీర ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఆధారం. దానిపైన మానసిక సంతులితం, ఈక్వలిబ్రియం, ఇమోషనల్ కోషంట్. సో దానిపైన ఇంటెలిజెన్స్, బుద్ధి, ఇంటెలిజెంట్ క్వశ్చన్. దానిపైన స్పిరిచువల్ క్వశ్చన్. సో ఇలా మన వ్యక్తిత్వాన్ని స్పిరిచువల్ క్వశ్చన్ వరకు ఎదిగేలా చూసుకోవాలి. అప్పుడు మన జీవితంలో ప్రతినిత్యం కొత్తదనం ఉంటుంది, ఆనందం పొందుతాం. అప్పుడు హ్యాపీ న్యూ సెకండ్ ఇయర్ కాదు, ఎవ్రీ సెకండ్ ఇస్ ఎ హ్యాపీ న్యూ సెకండ్, నాట్ హ్యాపీ న్యూ ఇయర్. వెయిట్ చేయని అవసరం లేదు December 31 వరకు. ప్రతి సెకండ్ విల్ బి ఎ న్యూ థింగ్, ఆనందాన్ని ఇస్తుంది. సో దానికోసం మనం ప్రయత్నం చేయాలి. సో అది ఎలా సాధ్యం? మన పర్సనాలిటీని స్పిరిచువల్ పర్సనాలిటీగా మార్చుకోవాలి. సో ఇవన్నీ ఎదుగుతూ మనం చేయగలగాలి. కానీ అంచెంచెలుగా మనం ఎదగాలంటే చాలా కష్టం. అందుకే కలియుగంలో చాలా సమయం తక్కువ, కాబట్టి ప్రాయేణ అల్పాయుష సభ్య కలోమస్మిన్ జిగే జనా అల్పాయుషు. కాబట్టి మనం డైరెక్ట్గా స్పిరిచువల్ పర్సనాలిటీ పెంచుకునే ప్రయత్నం చేసినట్టయితే ఇవి అన్నీ ఆటోమేటిక్గా ఒకటి సర్దుకొని మనం ఆ పర్సనాలిటీ ఇవన్నీ నెగ్గేసి వీటిలో ఉత్తీర్ణత పొంది మనం ఆ పర్సనాలిటీ వెళ్ళచ్చు. సో మరి ఆధ్యాత్మిక జీవితం ఈ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పర్సనాలిటీకి ఎలాంటి సూచనలు ఇస్తుంది? విన్న అందరూ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు విషయం వచ్చాం. సో ఈ వస్తు రూపేణ మన పర్సనాలిటీ అని గుర్తించే వాళ్ళకి
ఆధ్యాత్మిక పర్సనాలిటీ పెంచుకోవాలంటే ఈ వస్తువులతో ఎట్లా వ్యవహరించాలి, మనం ఈ వస్తువులతో వ్యవహరించడం అనేది మనం మానుకోలేం. కానీ ఎలా ఆధ్యాత్మిక పర్సనాలిటీ, స్పిరిచువల్ పర్సనాలిటీ పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి వస్తువులతో? సో భగవంతుడు దానికి సూచన ఇస్తారు. ఏమిటి సూచన? యాదృచ్ఛ లాభ సంతుష్టో. యాదృచ్ఛికంగా అంటే మనం కష్టం మనం చేస్తున్నాం, కానీ భగవంతుడు దానికి ఫలితాన్ని ఇస్తున్నాడు. దానితో తృప్తి, సంతుష్టం. యాదృచ్ఛికంగా వచ్చే వాటితో సంతుష్టిగా ఉండటం మన ఈ వస్తువుల మీద వ్యామోహం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. భగవంతుడే కోట్లు అలా కురిపిస్తున్నాను అనుకోండి, తీసుకోండి. లక్షలు ఇస్తున్నాను అనుకోండి, తృప్తిగా ఉండండి. సో ఎంత ఇస్తే అంత. మన కృషి ఆపట్లేదు, కృషి చేస్తున్నాం, చేయాల్సిన కృషి చేయటం అంటే ఏంటి? మన కృషి దేనికోసం? ఈ వస్తు సేకరణకి కాదు, పైన ఎన్నో ఉన్నాయి పెంచుకోవడానికి. మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు, జస్ట్ వస్తువులు సేకరించడం కోసం. నిజమే, ఈ రోజుల్లో ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఆరోగ్యం డౌన్. మనం పడే కష్టం ఆరోగ్యానికి హాని చేసేలా ఉంది, కేవలం వస్తువుల్ని వీటిని సమకూర్చుకోవటంలో. సో మన కృషి ఎంతవరకు ఉండాలి? ఆరోగ్యాన్ని కాపాడుకొని అంతలోనే తృప్తి పడుతూ ఎంత వస్తే అంత బస్. సో ఇది మనకి ఆధ్యాత్మిక జీవితం ఇచ్చే సూచన. సో ఈ విధంగా ఈ పర్సనాలిటీ, వస్తు రూపైన పర్సనాలిటీ ఉందో దాన్ని అధిగమించి దాంట్లో కూడా మనం స్థిరంగా ఉంటాం. ఆ తర్వాత పైన పర్సనాలిటీ ఏమిటి? ఫిజికల్ ఫిట్నెస్. మరి ఆధ్యాత్మిక జీవితం మనకి ఇచ్చే సూచన ఏమిటి? 3. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య. ఈ 3 ఏంటి? మనం తినే ఆహారం యుక్త ఆహారం, బ్యాలెన్స్డ్గా ఉండాలి. యుక్త స్వప్నావబోధస్య అంటే మనం నిద్ర కూడా ఎంత అవసరం అంత తీసుకోవాలి. ఈరోజు నిద్ర దొరకటం చాలా పెద్ద లగ్జరీ అయిపోయింది. ఇవాళ చాలా బాగా నిద్రపోయానండి, కదా. సో పెద్ద లగ్జరీ, ఎవరైనా బాగా గాఢంగా నిద్రపోతే చాలా పెద్ద లగ్జరీ. సో అంటే చాలామంది సెలవు వస్తే ఏం చేస్తారు మీరంటే, బాగా నిద్రపోతానండి. ప్రతి కుక్క కూడా రోజు పడుకుంటుంది. సో మనంత కష్టపడి నిద్రనే అంత ఒట్టి వారానికి ఒకరోజు పొందుతున్నామంటే మన కృషి దేనికోసం చేస్తున్నాం? సో మన పర్సనాలిటీ ఏమి ఉండాలంటే ఈ 3. ఇంకోటి 3వది ఏంటి? మన విహారం, కొంచెం మనకి టైం మన కోసం మనకు ఉండాలి. కేవలం డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసమే కాదు, మన కోసం మనం టైం తీసుకోవాలి. విహారస్య దాంట్లో ఏంటి? మనం కొంచెం మన శరీర పుష్టి కోసం ఎక్సర్సైజ్ చేయటం, ఇవి ఉండాలి. సో మన ఆహార పుష్టి సరిగ్గా ఉండాలంటే, ఆహారం బాగుండాలంటే డైట్, మంచి ఆహారం, సమతుల్యమైన ఆహారం, మరియు నిద్ర, మరియు కొంత విహారం. అంటే దీంట్లో మనం ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. ఈ 3 సరిగ్గా ఉంటే మన ఫిజికల్ పర్సనాలిటీ ఇంటాక్ట్, మన అచీవ్డ్. సో ఎంత కష్టపడుతున్నారు, ఇంట్లో వండిన ఆహారం తినలేక బయట సమోసాలు తిని జీవించేస్తున్నారు నెలల తరబడి. మాకు డివోటీ ఒకతను బాంబేకి వెళ్ళారు, దొరక్క ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరికింది జాబ్. బాంబే అంటే వాళ్ళ తల్లిదండ్రులు బాంబే వెళ్తున్నారు అనుకున్నాను. పాపం తిండికి గతి లేదు ఆయనకి, రోజు హోటల్ తిండే, వండుకోవడానికి టైం లేదు. చాలా కొత్త కాబట్టి టైట్ షెడ్యూల్, మళ్ళీ భక్తులు ఎన్నో నియమాలు. సో ఓన్లీ పెరగనం. సో అట్లా అయిపోయింది. సో ఇప్పుడు మన జీవన శైలి అటు ఆరోగ్యాన్ని కాపాడుకోవట్లేదు, కేవలం వస్తువులు చూపించుకొని నేను ఇలా ఉన్నాము అని గొప్పగా చెప్పుకోవాలంతే. కానీ దాంట్లో సుఖం ఏం లేదు, ఈవెన్ శారీరక సుఖం కూడా లేదు. శారీరక సుఖం ఏంటంటే తినడానికి నీకు కావాల్సినంత సమయం పెట్టుకొని నీకు కావాల్సినవి చేసుకొని తినటం ఎంత సుఖం అది.
ఎవరైనా వేడివేడిగా చేసి పెడుతుంటే తినటం ఎంత ఈ రోజులు దొరకట్లేదు. వేడివేడిగా తింటాం హోటల్కి వెళ్ళి, కానీ అది వేడివేడి ఎన్నిసార్లు వేడి చేసాడో తెలియదు బా. సో అట్లాంటి ఆహారం తినాల్సి వస్తుంది. కానీ ఇంట్లో శుద్ధంగా చేసుకొని తినటం, భగవంతుడికి అర్పించి, అది పెద్ద రాయల్, అది యాక్చువల్ లగ్జరీ అది. అండ్ నీకున్న సమయంలో నువ్వు ఎంత కావాలంటే అంత సమయం తీసుకొని తినటం, హడావిడి 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 తినటం, ఎందుకు జీవిస్తాం అర్థం కాదు. సరే తినడానికైనా తినడం కూడా సరిగ్గా తినట్లేదు. సో అది సెకండ్ లెవెల్. సో మనకు ఆధ్యాత్మిక జీవితం ఇస్తుంది సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన వ్యాయామం ఆర్ విహారం. ఇక థర్డ్ లెవెల్ ఇమోషనల్. సో ఇక్కడ ఏమిటి, ఆధ్యాత్మిక జీవితం ఏమిస్తుంది మనకి, సాధు సాంగత్యం ఇస్తుంది. ఈ సాధు సాంగత్యంలో మనకి మన ఇమోషన్ కంట్రోల్ చేసుకొని వ్యవహరించడానికి ఒక అవకాశం. సో అలాంటి సాధువుల మధ్య మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఒక ప్రశాంతత అవుతుంది, మనసు రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే సాధు సాంగత్యం, సాధు అంటే ఎవరు, లక్షణాలు ఇచ్చారు, శాంతంగా ఉండే వ్యక్తి, ఆయన సాధు. శాంతం అంటే ఏంటి, నిద్రపోవడం కాదు. శాంతం అంటే తన భౌతిక అవసరాలు ఎలా ఉన్నా, ఈ పరిస్థితి ఎలా ఉన్నా దానికి కలత చెందినవాడు. భౌతికంగా ఎలా ఉన్నా కలత చెందినవాడు శాంతచిత్తుడు. భగవంతుణ్ణి భోక్తగా గుర్తించేవాడు, భగవంతుడినే సుహృదుడిగా, నిజంగా బంధువుగా గుర్తించేవాడు, ఆయన శాంతమూర్తి. సో అలాంటి సాధు లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళుతో మనం సాంగత్యం చేస్తే మనం కూడా ఈ మానసిక ఏదైతే అలజడులు ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో ఆధ్యాత్మిక జీవితం మనకు అందిస్తుంది ఈ సాధు సంగీతం. కానీ మళ్ళీ మనం ఈ సాధు సాంగత్యం జస్ట్ అలా వచ్చేసి మనం సాధువులు చర్చించే విషయాలు కాకుండా ఇంకేమైనా చర్చించామనుకోండి, పేరుకు అది సాధు సాంగత్యం, అక్కడ కూడా అలజడులు సృష్టించబడతాయి. సో సాధు సాంగత్యం అంటే అక్కడ ఏముండాలి, చర్చాంశం, కేవలం భగవంతుడు భక్తి విషయాలే ఉండాలి. సో అప్పుడు అది వాస్తవ సాధు సాంగత్యం. అలాంటి సాంగత్యంలో ఎంత అలజడిలో ఉన్న వ్యక్తి అయినా శాంతచిత్తుడు అవుతాడు, బ్యాలెన్స్ అవ్వగలుగుతాడు, ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించగలుగుతాడు. నారదముని హిరణ్యకశిపుడి దగ్గరికి వెళ్ళాడు, రావణుడి దగ్గరికి వెళ్ళాడు, కానీ వాళ్ళు నారాయణకి ఎంత పెద్ద శత్రువు అయినా ఆయన చూసి పెద్ద అనేవాళ్ళు కాదు, ఏమీ అనేవాళ్ళు కాదు. శత్రువులు సైతం ఆకర్షించగలిగిన సాధుత్వం నారదులో ఉండేది. అంతేకాకుండా నారదునితో సమయం గడపాలనుకునేవాళ్ళు వాళ్ళు, అంత అసురులైనప్పటికీ ఆయన సాధుత్వం అంత గొప్పగా ఉండేది. సో అందుకు మనం దాన్ని గుర్తించాలి, ఈ సాధు సాంగత్యం గొప్పతనం గుర్తించాలి. ఇక తర్వాత ఉన్నత స్థాయిలో ఉండేది ఏమిటి, నెక్స్ట్ కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్. ఇమోషనల్ క్వశ్చన్ పైనే ఉంది, ఇంటెలిజెంట్ క్వశ్చన్. ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటే ఏంటి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఓకే, సో దీనికి మన ఆధ్యాత్మిక జీవితం ఏమిస్తుంది, మనకి శాస్త్రాలు ఇస్తుంది. సో శాస్త్రాల ఆధారంగా మన నిర్ణయాలు తీసుకోవాలి. మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలన్నా తీసుకోవాల్సి వచ్చినప్పుడు శాస్త్రాన్ని ఆధారం చేసుకోవాలి. సో అది చాలా ముఖ్యం. ఈ మధ్య ఓన్లీ కోర్టులో శాస్త్ర ఆధారంగా నేను నిజమే చెప్తానంటారు, అబద్ధం చెప్తూ. దాని తప్ప అసలు శాస్త్రం జోలికి ఎవరైనా వెళ్తారు, ఎవరైనా వెళ్ళట్లేదు. నాకు ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఏం చేస్తాం, ఏదేదో చేస్తాం. కానీ ఎంతమంది శాస్త్రం తీసి దీని పరిష్కారం ఏం చూద్దామని ట్రై చేస్తున్నారు. అట్లీస్ట్ మనం చెయ్యాలి పని. మనం చేయటమే కాదు, ఇతరులకు కూడా ఆ సూచన ఇవ్వాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మన శాస్త్రాన్ని ఆధారం చేసుకోవాలి. అప్పుడు మన బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు
బుద్ధిపరంగా మన పర్సనాలిటీ వికసిస్తుంది. ఇక దానిపైనే ఉంది స్పిరిచువల్ క్వశ్చన్. సో ఆధ్యాత్మికత, ఆ ఆధ్యాత్మిక పర్సనాలిటీ అంటే ఆత్మ యొక్క దేహాన్ని తిరిగి మనం సాక్షాత్కరించుకోవాలంటే మనకి ఈ కలియుగంలో చాలా సులభమైన మార్గం ఇచ్చారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ మంత్రం చేయటం వల్ల ఏంటి, ఆత్మ ఏదైతే ఉందో మన అంతా కూడా ఆత్మ, ఎన్నోసార్లు చర్చించాం. సో మనం ఎంత జపం చేస్తున్నామో ఆ ఆత్మ యొక్క అస్తిత్వం బయటకు వచ్చేస్తుంటుంది అన్నమాట. సో అది బయటపడుతుంది, మరి ఆత్మ భావన అనేది బయటపడుతుంది. సో ఆధ్యాత్మిక పర్సనాలిటీ ఉద్భవిస్తుంది అన్నమాట ఈ జపం చేయటం వల్ల. సో ఈ విధంగా ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్కడవుతుంది, ఆధ్యాత్మిక జీవితం స్వీకరిస్తే. ఈ రోజుల్లో ఎన్నో పర్సనాలిటీ డెవలప్మెంట్ సెమినార్స్ జరుగుతున్నాయి, కానీ ఇది మనకు శాస్త్రం ఇస్తున్న ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని స్థాయిల్లో. సో మనం ప్రయత్నం దీని మీద ఉండాలి, అట్లా మనం ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి. సో మనం గమనించాలి, ఇప్పుడు ఎక్కడున్నాం మనం, ఏ పర్సనాలిటీలో ఉన్నాం. ఓన్లీ వస్తువులు సేకరించాలి, చూపించాలి అందరికీ. ఐ హ్యావ్ దిస్. న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. నేను చూసాను ఎంత గొప్పవాడిని, కొత్త బట్టలు కొనుక్కున్నాను న్యూ ఇయర్లో. పార్టీ వేర్. ఎవరు అన్నారు డివోట్ ఎప్పుడు ధోతి కుర్తారు, ఇంకో డ్రెస్లు కన్నా, ప్రభు ఇదేంటి ఇలా వేసుకుని, ఇది పార్టీ వేర్ ప్రభు అన్నాడు. ఓ, పార్టీకి ఒక డ్రెస్ ఉంటుందా? అంతేకాదు, సంగీత్ వేర్ ఉంటుంది, సినిమా వేర్ ఉంటుంది, మ్యారేజ్ వేర్ ఉంటుంది, రిసెప్షన్ వేర్ ఉంటుంది. ఓ, సంగీత్ ఏంటన్నాను పెళ్ళికి ముందు, పెళ్ళి అంటే పెళ్ళి ఓకే, తర్వాత ఏంటి రిసెప్షన్కి, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క డ్రెస్ ఉంటుంది ప్రభు. ఓ, సో మన పర్సనాలిటీ ఏంటి, ప్రతి ఈవెంట్కి ఒక డ్రెస్ వేసుకోవాలి. ఓన్లీ వస్తువులు. సో నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు పార్టీకి వచ్చేటప్పుడు ఆ పార్టీ వేరేసుకోకపోతే ఏంటి, యూఆర్ అవుట్డేటెడ్, పార్టీకి కలంకం, అలా అయిపోయింది. సో ఓన్లీ ఎక్స్టర్నల్స్, మెటీరియల్. ఒక పిల్లవాడు అంటాడు వాళ్ళ నాన్నతో, నాన్నగారు ఎప్పుడు ఇదే కారండి, కొత్తది, మా పక్కన కొత్తది కొన్నారుగా, మీరు కొనొచ్చుగా, నా పరువు పోతుంది మీరు అట్లా నన్ను డ్రాప్ చేస్తుంటే స్కూల్లో.